వేయండి ప్రియులారా. మనకి దేవునికి మనకి విరోధముగా ఉండేవి, దేవునికి మనకు దూరం చేసేది ఏదైతే ఉందో దాన్ని తీసివేసుకోవాలి. దేవుని నుండి మనం జాబు పొందుకోవాలంటే, దేవుని నుండి మనం ఆశీర్వాదం పొందుకోవాలంటే, దేవునికి మనకి దూరం చేసేది ఏదైనా సరే మన నుండి దూరం చేసుకోవాలంటే, ఇక్కడ యాకోబు అంటున్నాడు, దేవుడు మార్గ మధ్యములన్నిటిలో నాకు సహాయం చేశాడంటే, దేవునికి విరోధమైనవి, దేవునికి దూరం చేసేవి అన్నీ కూడా తీసివేసి మేము శుద్ధి చేసుకొని మా వస్త్రములు మార్చుకొని మేము దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాం. బలిపీఠము కట్టితేమి. కాబట్టి ఈరోజు ప్రేమిడ మన హృదయమే ఒక బలిపీఠంగా మార్చుకోవాలి. ఈ హృదయం బలిపీఠంగా మార్చుకోవాలంటే ముందుగా మనలో ఉన్నవి దేవునికి విరోధమైనవి తీసివేసుకుందాం, శుద్ధి చేసుకుందాం, ఉపవాసంలో మళ్ళీ పాల్గొందాం. ఇప్పటి నుంచి మనం ప్రార్థనలో బలం పొందుకుందాం, శక్తిని పొందుకుందాం. మనము చేసుకునే భక్తి ప్రార్థన నామకార్థం కాదు. మరొకసారి చెబుతున్నాను, బలమైన ప్రార్థనలో మీరు పాల్గొవాలంటే ఇప్పటి నుంచే సిద్ధపాటు కలిగి ఉండండి.